4 అంతస్తులు కలిగిన మ్యూజియం మరియు విస్తృత శ్రేణి ప్రదర్శనలు, అలాగే ప్రతిరోజు 30 నిమిషాల పాటు జరిగే ఇంటరాక్టివ్ ప్లానిటోరియం షోస్, అలాగే స్పెషల్గా రైట్ సోదరులు మొదటి విమానం యొక్క ప్రతిరూపం, డైనోసార్ ఎన్క్లేవ్ మరియు సైన్స్ అండ్ ఏ స్పియర్, చంద్రయాన్ 3 చంద్రమిషన్ యొక్క పూర్తి స్థాయి నమూనా వివరాలు, అలాగే బాల్ పెన్ ఎలా పనిచేస్తుందనే దాని శాస్త్రాన్ని ప్రదర్శించే ప్రదర్శనలు ఈ మ్యూజియంలో హైలైట్స్ అని చెప్పవచ్చు. అందరికీ నమస్కారం. ఎయిర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీకు మన కర్ణాటక బెంగళూరులో ఉన్న విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ సైన్స్ మ్యూజియంని చూపిస్తున్నానండి. చూపించడమే కాకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే టైమింగ్స్, ఎంట్రీ టికెట్ రేట్స్, అలాగే అడ్రస్, అలాగే లోపల ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే ముందుగా ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఈ సైన్స్ మ్యూజియం వచ్చి బెంగళూరులోని కబాన్ పార్క్ లో ఉందండి. అడ్రస్ వచ్చి బెంగళూరులోని కస్తూర్బా రోడ్ లో, అలాగే నియర్ చిన్నస్వామి స్టేడియం దగ్గర ఈ మ్యూజియం ఉందండి. అలాగే అడ్రస్, కాంటాక్ట్ నెంబర్స్, లొకేషన్ లింక్ అన్ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు షేర్ చేస్తానండి. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఎంట్రీ టికెట్ వచ్చి 100 రూపీస్ అండి. అడల్ట్స్కైనా సరే చిన్నపిల్లలకైనా సరే సేమ్ రేట్ అండి. కాకపోతే 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకైతే ఫ్రీ ఎంట్రీ ఉంటుందండి. ఇంకా స్కూల్ గ్రూప్స్కి అలాగే స్టూడెంట్స్కి అయితే స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది. ఇంకా 3D షో, అలాగే తారమండల్ షో వంటివి కూడా ఇక్కడ ప్రదర్శిస్తారండి. వాటి రేట్లు వచ్చి 15 రూపీస్ టు 50 రూపీస్ వరకు మధ్యలో ఉంటాయండి. ఇందులో మొత్తం 8 గ్యాలరీలు మరియు 350కి పైగా ప్రదర్శనలు ఉన్నాయండి. మీరు పూర్తిగా క్షుణ్ణంగా మాత్రం ఈ మ్యూజియంని చూడాలనుకుంటే మాత్రం 4 to 5 అవర్స్ వరకు టైం పడుతుందండి. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ముందుగా అసలు సైన్స్ మ్యూజియం అంటే ఏమిటి, సైన్స్ మ్యూజియంలో ఏముంటాయి అనే దాని గురించి చిన్నగా తెలుసుకుందాం. వివిధ శాస్త్రాల గురించి అంటే సైన్స్ గ్యాలరీలు, హెరిటేజ్ సెంటర్ మరియు ఏరోస్పేస్ మ్యూజియం వంటి అనేక ప్రముఖ సైన్స్ గ్యాలరీలు కలిగి ఉన్నదాన్నే సైన్స్ మ్యూజియం అని అంటారండి. ఇంకా ఇందులో భౌతిక శాస్త్రం గ్యాలరీలు మరియు అనేక ఇంటరాక్టివ్ ప్రదర్శనలు కూడా ఉంటాయండి. కెమిస్ట్రీ గ్యాలరీలో కెమికల్ ప్రాసెస్, అలాగే బయాలజీ గ్యాలరీలో మానవ శరీర నిర్మాణం, ఆస్ట్రానమీ గ్యాలరీలో ప్లానెట్స్ అండ్ స్టార్స్ వంటివి వాటిని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. స్పెషల్గా కిడ్స్కి అయితే మాత్రం స్పెషల్ ఫన్నీ గేమ్స్, అలాగే వర్క్ షాప్స్ వంటివి కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇంకా ఈ విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9:30 AM నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మనకి ఈ మ్యూజియం ఓపెన్ ఉంటుందండి. జాతీయ హాలిడేస్ లో, అలాగే దివాళీ, వినాయక చవితి రోజుల్లో మాత్రం ఈ మ్యూజియం క్లోజ్ ఉంటుంది. ఇది గమనించగలరు. దీన్ని 1962 జూలై 14న మన భారతదేశ మొదటి ప్రధాని అయిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగిందండి. ఇది భారతరత్న సర్ ఎం విశ్వేశ్వరయ్య జ్ఞాపకార్థంగా స్థాపించబడింది. పిల్లలకి నాలెడ్జ్ తో పాటు పనంతో కూడా మ్యూజియం అండి ఈ బెంగళూరు సైన్స్ మ్యూజియం. మన టెక్నాలజీని వాడతాము కానీ ఆ టెక్నాలజీ ఎలా జరుగుతుందనేది మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. అది తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ బెంగళూరు సైన్స్ మ్యూజియంని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందేనండి. మీ పిల్లలకి బుక్స్లో కాకుండా ఇలా లైవ్లో చూపిస్తే వాళ్ళు చాలా చాలా ఎంటర్టైన్ అవుతారు, ప్లస్ హ్యాపీ కూడా ఫీల్ అవుతారండి. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మ్యూజియంని. పైగా బయటకి ఎంటర్ అయినప్పుడు పచ్చని వాతావరణంతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ సైన్స్ మ్యూజియం ప్లేసు. అసలు ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం ప్లస్ వీడియో లెంత్ కూడా అయిపోతుందండి. అందుకే నేను సింపుల్గా లోపల ఎలా ఉందని మీకు ఇలా చూపించేస్తున్నానండి, మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని.
ఎలా ఉందండి ఈ మ్యూజియం? బాగుంది కదా. సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలా చాలా నాలెడ్జ్ తీసుకోవచ్చండి ఇక్కడ. అంత బాగుంది. నెక్స్ట్ టైం బెంగళూరు వచ్చినప్పుడు ఈ మ్యూజియంని తప్పకుండా కవర్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.